మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ముచ్చట చెప్పాలంటే నాకే జర్రంతా నవ్వాలనా ఏడవాలనా అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. దాదాపుగా ప్రతి ఒక్కరు వినాల్సిన ముచ్చటకి ఇది. ఇదే ప్రయత్నం చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రేమలో ఉన్నోళ్లకు నిజంగా కళ్ళ పడాయని అంటారు. ప్రేమ కాస్త ముదిరి కామంలో పడితే ఇంకా ఏది అవుపడదు. ఇక మొత్తం చీకటిమయం, వాళ్ళిద్దరే అవుపడతారు. మందికి పక్కోడు ఒకడు కూడా అవుపడడు అని అంటారు కదా. ఇంకో గట్టినే జరిగింది ముచ్చట. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దగ్గర అదేదో ఊరుండే సింగనపూర్ అంట. సింగనపూర్లో చిత్రమైన ముచ్చట జరిగింది. ఆడనంట ఒక నాగదేవత వెలిసిందట. నాగదేవత ఆమె మరి నాగదేవత లేకపోతే అది రోగు తప్పినామనా అనేది ఇక నేను ముచ్చట చెప్పినాక మీరే చెప్పాలి. కానీ అయితే అయ్యమ్మకి చెప్పిందంట ఇంట్లో. అమ్మ నాయనకి ఏం చెప్పిందంట, అమ్మ నాయన నేను ఈ భూమి మీదకి అయితే వచ్చిన, మీ కడుపులో పుట్టినా, నీకు బిడ్డగా పుట్టినా, ఇక ఈ భూమి మీద నాతోటి పని అయిపోయింది, నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి అయిపోయినాయి. నేను నాగలోకానికి వెళ్ళి వచ్చిన, నన్ను నమ్మురి, నేను నాగకన్యని, ఈ భూలోకం మీద నాకు ఏం పని లేదు, అన్ని పనులు అయిపోయినాయి, నేను మళ్ళీ నా నాగలోకం నేను పోవాలమ్మా, ఎట్లా చేసి నేను ఎప్పుడు పోయినా కానీ మీరు మాత్రం దోలాడకూరి, నన్ను మీరు దోలాడకూరి, నేను పోతా, ఏదో ఒకరోజు పోతా కానీ మొత్తానికైతే పోతా అని చెప్పిందట. ఇక వాళ్ళ అమ్మ నాయన అనుకున్నాట, నా ఇంట్లో నాగదేవత పుట్టిందా, అమ్మర కొడుక, నాగదేవత అంటే మామూలు ముచ్చట. అమ్మాని గడుకోసారి అటు ఇటు పోను, ఆమెను మొక్కుడు, ఈ చుట్టాలు పక్కల ఆలకిలకి వాళ్ళు చెప్పినా కానీ నాగదేవత అంట పలానోళ్ళు ఇంట్లోకి వచ్చిందంట, నాగదేవత పలానోళ్ళు ఇంట్లోకి వచ్చిందంట, ఆ బుజ్జి దగ్గర పోదాం పారని ఇంకొస్తోళ్ళు పోతోళ్ళు లైన్ కట్టిరంట ఆమె దగ్గరికి. ఈ నాగదేవత అయిపోయింది ఈమె జరిసేపట్ల. నాగదేవత అయిందంట. నాగదేవత అయిపోయినాక తర్వాత చూస్తారకల్లా అవు పడతలేదంట. అరే ఎక్కడ పోయింది నాగదేవత, ఎక్కడ పోయింది నాగదేవత అంటే తల్లిదండ్రులు చెప్తురంట. ఇక నాగలోకం పోయిందమ్మ, నా బిడ్డ నాగలోకం పోయింది, ఇక ఇప్పుడంతా రాదు, ఆ దేవత సలగుండా ఇన్ని రోజుల దాకా నా ఇంటనే ఉంది, దాని కడుపు సలగుండా అని తండ్రి అనుకుందట. కానీ పోలీసు వాళ్ళకు చిన్నగా తెలికలోనంట కంప్లీట్ ఇచ్చిరట. మరి గిన్నట నాగదేవత వెలిసిందట. ఆ నాగదేవత ఈ లోకాన్ని భూలోకాన్ని పెట్టి నాగలోకానికి పోయిందట. సార్ జర చెప్పుదురా అనగానే పోలీసు వాళ్ళు చిన్నగా వచ్చిరట. పోలీసు వాళ్ళు దాదాపు అంత చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. నాగలోకంకి వెళ్ళి ఈ భూలోకానికి నాగదేవత ఎట్టొచ్చింది, ఏం కథ, జర వివరాలు చెప్పురమ్మా అంటే ఆమె పేరు చెప్పారంట, ఊరు చెప్పారంట, జర సెల్ ఫోన్ ఇరమ్మా అని చెప్పారంట. సెల్ ఫోన్ నెంబర్ ఇరంటే నెంబర్ ఇచ్చిరంట. తర్వాత తెలిసిందంట ముచ్చట. ఏం ముచ్చట అంటే ఆమె నాగదేవత కాదు, నా లొటపీసు లేదు, మాసుపత్రి లేదు. విన్నారా? ఇక అంటేనే కొంతమంది బాగుండదు. కానీ నాగదేవత కాదు ఆమె, అది ఒక బద్మాషి పొల్ల. ఆ పొల్ల ఏం చేసింది, అదే ఊరిలోనంట ఇంకో పొరగానికి మరిగిందంట. ఇంకో పొరగానికి మరిగితే ఆ పొరగాడు ఏం చేసిందంట, ఎట్లా చేసి మనం లేచిపోదానా అంటే లేచిపోతాం కానీ ఎక్కడ లేచిపోయినా కానీ మళ్ళీ పట్టుకొస్తారు, మనం దొరుకుతాం, బాగుండదు ఈ ముచ్చట. నేను ఒక ప్లాన్ వేస్తా, మంచి ఏమైనా ప్లాన్ వేస్తా అని చెప్తే ఆ పొరగాడు సరే ఏం ప్లాన్ వేస్తావో మరి ఎట్లా చేసి మనం లేచిపోదామని పొరగాడు అన్నట. ఇగో నేను మా అయ్యమ్మకు చెప్తా, 2 నెలల ముందుగానే మా అయ్యమ్మని నమ్మిస్తా. 2 నెలల వరకు నమ్మించినట్టులా, 2 నెలల దాకా అటు ఇటు పోతుందంట, పూజలు చేస్తుందంట, అటు ఇటు పోతుందంట, పూజ చేస్తుందంట. ఈ మధ్య కాలంలో ఆదివారం పూటలో ఏమన్నట చిన్నగా పోయి ఒక కాడికి పోయి ఒక నాగదేవత బొమ్మను కొనుక్కొచ్చుకుందట. నాగదేవత బొమ్మను కొనుక్కొచ్చుకొని అట్నే పాముల వార్తల కాడికి పోయిందట. పాముల వార్తల కాడికి పోయి ఆ పాముల వార్తల కాడ ఈ కూసాలు బీసాలు ఉంటాయి కదా, వాళ్ళ కాడ జరగిత కూసం వేయరా అంటే ఆ పాముల వార్తలు ఏం చేసినట్టు 5 ఫీట్ల కూసం ఇచ్చిందట. 5 ఫీట్ల కూసం వేయగానే కుబుసం అంటారు కదా, కుబుసం. ఇక మాకేమో కూసం అంటాం కానీ కొన్ని జాగాలలో కుబుసం అంటారు. ఆ 5 ఫీట్ల కుబుసాన్ని తీసుకొని వచ్చిందంట. వచ్చి చిన్నగా అయ్యమ్మ తెలవకుండా వచ్చిందంట. మంచిగా పండుకుందట. ఆ బెడ్ మీద పండుకొని ఇక పోయేటప్పుడు ఏం చేసిందంట, ఇక చిన్నగా బెడ్ మీద కుబుసాన్ని ఇడిచిందంట. కుబుసాన్ని ఇడిచి చిన్న గాజులు ఆడ పెట్టిందంట. ఇన్ని మల్లెపూలు, కుంకుమ, పసుపు మొత్తం బెడ్ మీద చల్లిందట. బెడ్ మీద చల్లి ఇంకా కొబ్బరికాయ అగరబత్తిలు ఏం గుట్టిపోయిందో తెలియదు కానీ కుంకుమ, పూలు, మళ్ళీ పోతే గాజులు ఆడబెట్టి ఆ కూసాన్ని ఆ బెడ్ మీద తీసిపెట్టి ఇంకా పత్త లేకుండా వీకిందట. పత్త లేకుండా వీకేసరికల్లా ఏమనుకుంటారు జనాలంతా, అమ్మ పోయింది అనుకుంటారు. అంటే వాస్తవాన్ని జరిగింది ఏంటంటే ఆమె ఒకరికి మరిగి ఆడితోటి లేచిపోదామనే ఆలోచనతోటి అయ్యమ్మని నమ్మియాలి, చుట్టుపక్కల వాళ్ళని నమ్మియాలని నమ్మించి పత్త లేకుండా జెండెత్తిందంట. పోలీసు వాళ్ళు నెంబర్ తీసుకున్నారట. పోలీసు వాళ్ళు నెంబర్ తీసుకొని మరి నాగలోకం పోయా కదా, మరి నాగలోకం పోతే సిగ్నల్ దొరకాయి కదా,
మరి సిగ్నల్ దొరికాయి అనుకొని ఆ పోలీసు వాళ్ళు అంటే చిన్న నెంబర్ తీసుకొని ఇక ఎక్కడుంటారు ఏం కథ అనుకొని ఎంకలాడతారు కదా పోలీసు వాళ్ళు చిన్న దోలాడంట పోలీసు వాళ్ళు ఎక్కడుంది ఏం కథ అంటే అక్కడక్కడనే తిరుగుతుందంట ఆ నెంబరు అక్కడక్కడనే ఊరు పక్కకాయో లేకపోతే పక్క జిల్లాకాయో అక్కడ మొత్తానికి అయితే భూలోకం మీదనే ఉందంట ఆమె నెంబరు. మరి నాగలోకం పోతున్న భూలోకంలో ఎట్లా ఉండొచ్చు? చూడూరి గిసవంటి బడవ కథలు బజ్జాత్ కథలు వడనేసిరు కొంతమంది. గిట్లయితే ఇక అయ్యమ్మని మోసం చేయకుంటే ఏం చేస్తారు చెప్పురు. ఇక నాగలోకంకి వెళ్ళి వచ్చిందంట ఈమె నాగకన్య. ఈ నాగకన్య సక్కని కన్య ఇంకో నెమ్మటో లేచిపోయేది ఊగలేసిపోక నేను దేవతనని కొన్ని రోజులాగా పూజలు పునస్కారాలు కొబ్బరికాయలు అగరబత్తీలు పూలు పండ్లు అని లైన్ కట్టినట జనాలంతా. అరే పలానా ఇంట నాగదేవత తెలిసిందని. ఈవెన్ నాగదేవత కాదు ఏం కాదు, అయ్యమ్మని మోసం చేయాలి. ఎట్ట మోసం చేయాలి? చుట్టాల పక్కాలను ఎట్ట మోసం చేయాలి, దగ్గర బంధువులను ఎట్ట మోసం చేయాలి, ఉంచుకున్నతో ఎట్ట లేచిపోవాలనే ఆలోచనతోటి 2-3 నెలల నుంచి ప్లాన్ వేసుకొని చివరికి అంతోటి జెండెత్తితే పోలీసు వాళ్ళు జనంతా తెలివి చేసి నెంబర్ ట్రేస్ చేస్తారు కల్లా ఎక్కడ పోలేదు అక్కడక్కడనే ఉందంట. ఏడ జరిగింది ముచ్చటంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దగ్గర సింగనపూర్ కాయ తిరుగుతుందంట. ఆ సిగ్నల్ మరి ఎప్పుడు పట్టుకొని తీసుకొచ్చి పెడతారో మరి. ఆమె ఫోటో అయితే మరి ప్రస్తుతానికి అయితే తీయలేదు. ఏమైనా ఆ బెడ్ మీద ఉన్న కూసం, ఆ కూసం పక్క పోయింటి ఉన్న గాజులు పూలు పండ్లు గిసోటివి అయితే పేపర్కి వచ్చింది ముచ్చట. మా అమ్మగాని మీకు పోబుద్ది తింటే బుగలేసిపోయే ఉపాయం చేయరి, కానీ అయ్యమ్మని బదనాం చేసి జనాలను పిచ్చోళ్ళని చేసి దేవుళ్ళను బదనాం చేసి గిసోటి పని చేస్తే మీకు తగున అమ్మలారా? గింత తెలివికి మళ్ళీరంటే ఇక దేనికి మరిగినట్టు చెప్పు లీలిగా. ఉంచుకున్న వాళ్ళు మైకంలో పడి దేవుళ్ళ పేరు చెప్పి నాగదేవత వచ్చిందట. నాగదేవత మంచిగా కూసం బీసం మంచి గింతతోటి ఉంది. ఆ కూసం చల్లకుండా మీకు సైడ్కి అవపడుతుంది. చూస్తురా కూసం విడిచిపోతే అందరు అనుకుంటున్నట్ట అమ్మో పోతప్పుడు బిడ్డ ఎంత తల్లడిల్లిందో కూసం విడిచేటప్పుడు. కూసం విడిచి నా ఈ భూలోకం విడిచిపెట్టి నాగలోకం పోయింది అనుకొని 3-4 రోజుల దాకా జనాలు అందరూ అనుకోరంట. గిసపోయింటి తెలుగులోకి వచ్చిర్రు. ఈ తెలివేదో చదువు మీద చూపిస్తే ఎవరికైనా అక్కడొచ్చి చదువు చదివితే చక్కదనం. కానీ ఉంచుకున్నోని కోసం ప్రేమించినోని కోసం ఇట్లా లేచిపోతందుకు అయ్యమ్మని మోసం చేసేందుకు మీ తెలివి తెల్లారా పనికిరాని తెలివి చేస్తే పోలీసు వాళ్ళకి దొరకకుండా వస్తుంది. నానుల్లా అటుగా తెలివి చేసింది దొరికిపోయింది. ఇవే యూపీ దగ్గర కాన్పూర్ దగ్గర సింగనపూర్లో జరిగింది ఈ ముచ్చట.